ప్రభునందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మరొకసారి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల, దేవుని యొక్క వాగ్దానము చాలా ఉన్నతమైనటువంటి వాగ్దానం ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చింది. ఈ సంవత్సరం దేవుడు ఉద్దేశించినటువంటి, ఆయన చేయను ఉద్దేశించిన ఈ కార్యాలన్నీ కూడా దేవుడు ప్రతి వారి కుటుంబాల్లో ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రతి వారు కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఇది పొందుకునేటువంటి స్థితిలోనికి మనం రావాలా. అది ఈ విధంగా ఆయన వాక్యాన్ని మనం అంగీకరించాలి, ఆయనను మనం ప్రేమించాలి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి తీర్మానంతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తించును అని వాక్యం చదువుతున్నాం. దేవుని యొక్క హస్తము మన మీద తోడుగా ఉంటే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే అక్కడ మనం ఆశీర్వదించబడతాం. దేవుని హస్తము మనల్ని దీవించే హస్తం. పాత నిబంధన గ్రంథములో సర్వోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా ఆయనకు యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులతో ఆయన మాట్లాడుతూ చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు ఈ విధంగా ఆశీర్వదించండి అని. ఎలా అనంటే, మీ చేతులు వారి మీద చాపి వారిని ఆశీర్వదించండి. అది యాజకుడు చేయాల్సినటువంటి పని, యాజకుడు ఆశీర్వదించే పని. ఎప్పుడైతే యెహోవా నామమున ఆయన తన చేయి చాపి ఆశీర్వదిస్తాడో, ఆశీర్వచనాల్ని ప్రకటిస్తాడో, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఆ ఆశీర్వాదాలని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనుషుల మీదకి వస్తాయి అని దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క హస్తమును గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క హస్తం, అది మన యొక్క అంశం. అయితే బైబిల్లో ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క హస్తం పనిచేసిన విధానం మనకు కనబడుతుంది. దేవుని యొక్క బలమైన బాహువుగా ఆయన హస్తము దిగి రావడం మనం చూస్తాం. ఇంకా కొన్ని చోట్ల దేవుని యొక్క దక్షిణ హస్తము అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క దక్షిణ హస్తము, చాచిన హస్తము. ఆయన 2 చేతులు చాపి ఆయన పిలుస్తున్నది, 2 చేతులు చాపి ఆయన ఆశీర్వదించింది. ఆయన ఆరోహణుడైపోయి వెళ్ళిపోతూ తన శిష్యులను తన చేతులెత్తి ఆశీర్వదించెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే బలమైనటువంటి హస్తముగా, అదృశ్యమైనటువంటి హస్తముగా, అలాగే నిత్యము నీతో ఉండి నడిపించేటువంటి హస్తముగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా ఆ ప్రజల మీదకి దిగి రావడం, వారిని ఆశీర్వదించటం, ఇవన్నీ కూడా బైబిల్లో మనకు కనబడతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఎజ్రా గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క హస్తమును గురించి మాట్లాడబోతున్నాను. ఎజ్రా గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క హస్తమును గురించి నేను మీతో మాట్లాడే ముందు ఎజ్రా గ్రంథము యొక్క చరిత్ర మీకు నేను చెప్పాలి. ఎజ్రా గ్రంథములో ఎజ్రా అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆయన చేసినటువంటి పనేంటి, దేవుని యొక్క హస్తము ఎజ్రా అనే ఆయనకి ఏ విధంగా తోడై ఉండింది అనేటువంటి విషయాలు మనము ధ్యానించాలి. చూడండి, ఎజ్రా అనేటువంటి ఆయన యెహోవా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎజ్రా శాస్త్రి అని చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆయన ఒక యాజకుడిగా ఉండి యెహోవా ధర్మశాస్త్రం అంతటినీ కూడా యూదులకు, యూదా జనాంగానికి నేర్పించినటువంటి వ్యక్తి ఎజ్రా శాస్త్రి. నేర్పించడమే కాదు, దానిని వారు అనుసరించేటట్టుగా, అంతేకాదు దానిని అనుసరించి నడుచుట వలన
సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏమి చెయ్యని ఉద్దేశిస్తున్నాడో వారి పట్ల, మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఏ మాటలైతే పలికాడో ఇవన్నీ కూడా ఎజ్రా అక్కడ యూదా జనాంగానికి ఆయన తెలియచేస్తున్నాడు అని ఆయన చరిత్రలో ఆయన బట్టి మనకు తెలుస్తుంది. ఎజ్రా రాజాజ్ఞను పొంది ఆయన యెరూషలేమునకు రావడం, యాజకుడైన శాస్త్రి అయినటువంటి ఈ ఎజ్రా, గవర్నర్ అయిన నెహెమ్యా ఆయన యొక్క సహకారంతో, ఆయన యొక్క తోడ్పాటుతో యూదా మత సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా యూదా జనాంగానికి నేర్పించినటువంటి వ్యక్తి ఎజ్రా అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో మనకి దేవుడిచ్చినటువంటి వాగ్దానములో రాయబడిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకునిన ఎడల, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. కాబట్టి దేవుని యొక్క మాటలైనటువంటి ఆయన వాక్యం, ధర్మశాస్త్రము దేవుడిచ్చినటువంటిది, సాక్షాత్తు దేవుడిచ్చినటువంటి మాటలు. యూదా జనాంగం ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా దేవుని ఆజ్ఞలను వారు అనుసరించాలో, అనుసరిస్తే దేవుడు వాగ్దానం చేసినటువంటి దీవెనలన్నీ కూడా ఎలా వారికి ప్రాప్తిస్తాయో ఇవన్నీ కూడా ఎజ్రా వారికి నేర్పించినట్లుగా కొన్ని సంస్కరణలను దేవుడు పెట్టాడు. వాటిని తూచా తప్పకుండా వారు నెరవేర్చాలని తెలియచేసినటువంటి వ్యక్తిగా ఎజ్రా మనకు కనబడుతున్నాడు. ఎజ్రా చేసిన పని ఏంటో తెలుసా? 7 దినాల పాటు ధర్మశాస్త్రాన్ని ఆయన చదివి ఆ యూదా ప్రజలందరినీ కూడా సమకూర్చి వారికి వినిపించి ఆ ధర్మశాస్త్రమును వారు అనుసరించేటట్టుగా ధర్మశాస్త్ర బద్ధులై జీవించున్నట్లుగా అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఆ రీతిగా వారితో ఆయన నిబంధన చేయించినట్లుగా దేవుని వాక్యంలో అలాగే చరిత్రలో మనం చూస్తాం. అప్పటి నుంచి కూడా ఆ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరిస్తూ, చూడండి మీరు ఎజ్రా గ్రంథం ఇంటికి వెళ్ళి చదివితే వారు బలులర్పించడం కానివ్వండి, లేకపోతే ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడి ఉన్నాయో ఆ రీతిగా వారు జీవించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కనబడతాయి. అయితే ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఒక 4-5 ఉంటాయి. అవి తెలిస్తే మనకు అర్థమైపోద్ది. నెంబర్ 1 ఏంటంటే, ఎజ్రా గ్రంథము 440 సంవత్సరాలు క్రీస్తు పూర్వము రాయబడిందని, యూదులు యెరూషలేమునకు తిరిగి రావడం అనేటువంటిది ఒక ముఖ్యాంశం, దేవాలయాన్ని తిరిగి కట్టడం ముఖ్యాంశం, ఎజ్రా యొక్క నాయకత్వం, ఆయన నేర్పించింది, ఆయన సంస్కరణలు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశములుగా ఎజ్రా గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇప్పటికి మీకు ఎజ్రా గ్రంథం యొక్క చరిత్ర అంతా కూడా అర్థమైపోయింది. దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు కూడా మనం విన్నాం. ఇప్పుడు చూడండి, ఎజ్రా గ్రంథంలో అనేక సార్లు దేవుని యొక్క హస్తము దిగి రావడం, దేవుని యొక్క హస్తము ఆయనతో ఉండడం, ఆయనను నడిపించటం మనం చూడగలుగుతాం. దేవుని హస్తము దిగొచ్చి ఆ ప్రజలను కాపాడటం, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండటం వలన గొప్ప జయం దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనాన్ని మొదటగా మనం చదువుకుందాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఆమేన్. దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఏమండి, ఈ ఎజ్రా అనేటువంటి యాజకుడు, ఎజ్రా శాస్త్రి, ఆయన ఏం కోరితే చాలు అది రాజు అనుగ్రహిస్తున్నాడు, రాజు ఓకే చేసేస్తున్నాడు. ఏమిటి వీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఏమిటి ఎజ్రాలో ఉన్నటువంటి విశిష్టత? ఎందుకు అంత ఫేవర్ రాజు దగ్గర ఆయన పొందుకున్నాడు, అంత దయను ఆయన పొందుకున్నాడు? దేవుని బిడ్డలరా, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం, దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, నెంబర్ 1, దేవుని యొక్క హస్తము ఎజ్రా మీదకి రావడం ఎలాగుందంటే, దేవుని హస్తము ఇక్కడ మనకు ఎలా కనబడుతుంది అనంటే, అది పోషించేటువంటి హస్తముగా మనకు కనబడుతుంది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఎరిగినవాడని,
దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడని, దేవుడి యొక్క మాటలను బాగా అర్థం చేసుకుని ఆ మాటలను ఇతరులకు బోధించాడని, కాబట్టి ప్రావీణ్యత కలిగిన వాడు, దేవుని వాక్యమును బాగా ఎరిగిన వాడుగా మనకి ఇక్కడ ఆయన కనబడతా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క హస్తము ఆయనకు తోడుగా ఉంది కాబట్టి ఎవ్వడికేం అర్థం కావడం లేదు యూదా జనాంగంలో ఉన్న వారికి, ఏమిటి ఇంత ఫేవర్ ఈయనకి అని అంటే, దేవుడు నీ కోసము ఆయన హస్తమును నీ పైన ఉంచి ఆయన రాజులనైనా వాడుకుంటాడు, ధనవంతులనైనా వాడుకుంటాడు, ప్రభుత్వాన్నైనా వాడుకుంటాడు, అధికారులైనా సరే వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క హస్తము నీ మీద ఉంది కాబట్టి. దేవుడు తన బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక చాలా చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడండి. మామూలు సామాన్యమైనటువంటి రీతిగా కాదు. నువ్వు అనుకుంటున్నావు నాకేముందండి, నాకేం తెలుసండి, నేనేదోనండి మామూలుగా. నిన్ను గురించి నువ్వెప్పుడు తక్కువగా ఆలోచించొద్దు. నిన్ను గురించి నువ్వెప్పుడు కూడా చిన్నబుచ్చుకోవద్దు. నిన్ను గురించి నువ్వెప్పుడు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క హస్తము నీ మీద ఉంది కాబట్టి. అనేక సార్లు నీకు లేమి కలుగుతుంది, అనేక సార్లు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు దేవుని యొక్క హస్తము నీ మీదకు వస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు ఈ లోకంలో. ఏది లేదు, నీకు అసాధ్యం. నీ చేత కాదు, నీ వల్ల కాదు, చేసి చేసి ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయి అలసి సొలసి కూర్చున్నప్పుడు దేవుని యొక్క హస్తం నీ మీదకి వస్తుంది బలంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. 2018 సంవత్సరం జ్ఞాపకం చేసుకో. సంవత్సరం అంతా కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపించిన దేవుడు ఆయన. నీకు అనేకమైనటువంటి మేళ్ళు చేసి నిన్ను పోషిస్తూ వచ్చాడు ఆయన. అనేక సార్లు నీకు ఇబ్బందులు కలిగాయి, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అయినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టలే. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పోషిస్తూ వచ్చాడు ఆయన. ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి వస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను ఆదరించి నిన్ను బలపరిచినటువంటి నీ దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో ఒకసారి ఆలోచించు. ఆయన మేలు నాకేం చేశాడు అనే ప్రశ్నలు కూడా వేసావేమో. నిజంగా దేవుడే కనుక ఉంటే ఎక్కడున్నాడు అని కూడా నువ్వు అడిగావేమో. దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. అనేక సందర్భాల్లో ఆయన హస్తము నీకు తోడుగా ఉంచాడు ఆయన. నీతోనే కాదు, నీ కుటుంబము చుట్టూ కూడా కంచెను వేసి ఏ అపాయము కూడా నీ దరిదప్పలోకి రాకుండా కాపాడినటువంటి దేవుడు ఆయన. నిన్ను పోషించే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క హస్తము ప్రతి కుటుంబం మీద అతి రీతిగా ఉండునుగాక. కీర్తనాకారుడు అంటాడు, 145వ కీర్తన 15, 16 వచనాలు మనం చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి వాక్య భాగం అండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయండి? యెహోవా దేవుని వైపు చూస్తున్నాయి. మనం ఎవరి వైపు చూడాలా? చెప్పండి, ఎవరి వైపు చూడాలా? నీ కష్టకాలంలో ఎవరికి మొర్ర పెట్టాలా? నువ్వు సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎవరి వైపు చూడాలా? ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన హస్తము నీకు పోషించే హస్తముగా ఉందా లేదా? చెప్పండి. తగిన కాలమందు దేవునికి తెలుసు నీకు ఏ సమయంలో ఏం కావాలో. కాబట్టి ఆయన నీకు ఆహారం ఇచ్చుచున్నాడు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే చెప్పగలరకుండా వారు, అయ్యా దేవుడు నాకేం చేయలేదండి, నా కష్టకాలంలో దేవుడు నన్ను ఆదరించలేదండి, నా చుట్టూ ఆయన కంచెను వెయ్యలేదండి అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాతో సదాకాలం ఉండి నడిపించిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ యొక్క ఆయుష్ పెంచాడు, నీ యొక్క స్థాయిని పెంచాడు, నీ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు చూడొకసారి. ఏదో మామూలు వాగ్దానాలు కాదండి, 12 నెలలకు సంబంధించినటువంటి 12 ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ముంచెత్తుతున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని జనాంగమా, దేవుడు నిన్ను పోషించే దేవుడిగా ఉంటున్నాడు. ఒకవేళ నీ జీతం కనుక పెరిగితే ఈ సంవత్సరం నువ్వు పెంచాల్సిందేంటో తెలుసా? నీ స్థాయిని కాదు, దేవునికి ఇచ్చే స్థాయి పెరగాల. ఎందుకో తెలుసా? నా
కుమారుని నేను ఆశీర్వదించా, నా కుటుంబాన్ని నేను ఆశీర్వదించా. ఇప్పుడు చూడు, నన్ను వారు ఆశీర్వదిస్తున్నటువంటి విధానం, దేవుడు నిన్ను చూసి సంతోషపడాలా. అర్థమవుతుందా? చెప్పండి, దేవుడు నన్ను పోషించే దేవుడు అని చెప్పండి. ఆయన నిన్ను ఎలా పోషిస్తాడో తెలుసా? నూతన సంవత్సరంలో నిన్ను విడువక నిన్ను పోషిస్తూ నిన్ను అభివృద్ధిని చేసి నీకు ఘనతను తెచ్చే దేవుడిగా ఉంటున్నాడు ఆయన. మామూలుగా లేదండి దేవుని ఆశీర్వాదం. ఆయన హస్తము మనకి తోడుగా ఉంటే మనకి అదే చాలు. అందుకనే మోషేతో దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు కానానుకు మోషే ఏమన్నాడో తెలుసా? దేవా, ఇదిగో నీ సన్నిధి నాతో రావాలా, నీ సన్నిధి నాతో రావాలా. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావము మనకి కలుగుతుంది. కాబట్టి దేవుడు నిన్ను విడువక పోషిస్తుంది. ఎందుకో తెలుసా? నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నిన్ను అనుగ్రహిస్తూ నిన్ను అభివృద్ధి చేసింది. ఎందుకో తెలుసా? దేవుని పనిని నువ్వు ఇంకా బలంగా చేయడానికి. స్తోత్రం చెప్పండి. రెండవదిగా దేవుని యొక్క హస్తము ఎలా పనిచేస్తుంది? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28 చూడండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. ఏమండి, ఇక్కడ ఎజ్రా ఏమంటున్నాడో తెలుసా? నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున ఆయనకి ఏం కలుగుతుందో తెలుసా? బలము కలుగుతుంది. హల్లెలూయా. ఈ 2017వ సంవత్సరంలో దేవుడు నిన్ను బలవంతునిగా చెయ్యునుగాక, దేవుడు మిమ్ములను బలపరుచునుగాక. అనేక సందర్భాల్లో బలహీనతల్లోనికి మనం వస్తాం, బలహీనతలు మనకు కలిగితాయి. అటువంటి సమయంలో దేవుని బలమైన హస్తము నీ ప్రక్కనొచ్చి నిలబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ఎజ్రా అంటున్నాడు, యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డానని. అది ఆయన హస్తము నాకు తోడై ఉన్నందున. ఎవరికి అర్థం కావట్లేదండి, ఈయనకి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత శక్తివంతమైన కార్యాలు ఎలా చేస్తున్నాడు, మరలా యెరూషలేములోకి ఎలాగొచ్చాడు, మరలా దేవాలయం ఎలా కడుతున్నాడు, దేవాలయాన్ని కడతాను అన్న వెంటనే ఇంతమంది ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ప్రధానులందరూ కూడా వచ్చేసి ఏకభావముతో ఏక తాత్పర్యంతో వారందరూ కూడా ఎలా ఏకీభవిస్తున్నారు. ఇంత ఫేవర్ ఎలాగొచ్చింది? దేవుని యొక్క హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందున. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియమైన దైవ జనాంగమా, అదే హస్తం నీకు తోడై ఉండును గాక. నాతో కూడా వచ్చుటకి ఇశ్రాయేలుల ప్రధానులను సమకూర్చితిని, నేను బలపరచబడినందున. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారా? ఇక్కడ ఎవరు బలహీనంగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఎందుకో తెలుసా? ఆయన దృష్టి నీ మీద ఉన్నది. ఎందుకున్నదో తెలుసా? నిన్ను బలపరచడానికి దేవుడు వెతుకుతున్నాడు అన్నమాట. ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు నిరాశలో ఉన్నారు, ఎవరు నిస్పృహలో ఉన్నారు, ఎవరు భారమైన హృదయాల్లో ఉన్నారు, ఎవరు దుఃఖములో ఉన్నారు, నా బిడ్డలు ఎవ్వరు కూడా దుఃఖములో ఉండడానికి వీలు లేదు. ఆయన హస్తము నీకు తోడుగా ఉండబోతుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఒకసారి చూడండి, కీర్తనలు 18వ కీర్తన 39వ వచనం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. ఆమేన్. అంటే సాతానును నువ్వు ఎదిరించడానికి నూతన సంవత్సరంలో నీకు కావాల్సిందేంటి? బలం కావాలి. సాతానును నువ్వు ఎదిరించాలి అని అంటే నీకు బలం ఉండాలా వద్దా చెప్పండి? ఓ దేవుని బిడ్డరా, వాడిని ఎదిరించడానికి కావలసినంత శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎలాగొస్తుందో తెలుసా? సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. దేవుని హస్తము నీ మీద ఉండగా. ఏమండి, ఎజ్రా మీద దేవుని హస్తము బలముగా ఉన్నందున ఆయన యుద్ధానికి సిద్ధపడుతున్నాడు అనమాట. ఇక్కడ వాక్యంలో కూడా మనం అదే చూస్తున్నాం. యుద్ధమునకు నీవు నన్ను బలమును ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. సాతానుడు ఎప్పుడు కూడా నీ కాలు కింద ఉండాలి. చెప్పమాట, ధైర్యంగా చెప్పు, విశ్వాసముతో చెప్పు. సాతానుడు ఎప్పుడు కూడా నా కాలు కిందే ఉండాలా. ఎప్పుడు నిలబడ్డానికి కూడా దమ్ము ఉండడానికి వీల్లేదు. అందుకనే మనము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా చెబుతాం. అదేంటంటే, నిన్ను చూసినటువంటి శత్రువులు కూడా నీ ఎదుట మరుగు చేయబడతారంట, భయపడతారు నిన్ను చూస్తే. ఎందుకో తెలుసా? నీలో ఫైర్ ఉంటుంది కాబట్టి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు మహిమ ప్రభావములను బలాన్ని దయచేస్తున్నాడు. చెప్పండి అన్నమాట. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి విషయం ఈ నూతన సంవత్సరంలో. రెండవది, బలపరిచే దేవుని హస్తము మీకు తోడుగా ఉండునుగాక. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును
అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 2019వ సంవత్సరంలో ఈ వాక్యమును బట్టి దేవునితో మాట్లాడేది ఏంటో తెలుసా? ఆయన కొరకు నీవు సాక్షిగా నిలబడాలా. ఆయన వాక్యమును నీ నోటిలో నువ్వు ఉంచుకోవాలా. నువ్వెక్కడ పనిచేస్తున్నావో, నీ ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వెక్కడ చదువుకుంటున్నావో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, ఎప్పుడైనా సరే నీ రక్షకుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావా? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు క్రైస్తవుడు అని నీ పక్కింటోడికి తెలుసా? కొంతమంది క్రైస్తవులు రహస్యంగా జీవిస్తారు, ఎవరికి తెలియకూడదు. నేను క్రైస్తవుడిని అని తెలియకూడదు. నిజంగా కొంతమంది అటువంటి వారు ఉన్నారండి. ఆయన క్రైస్తవుడు, మాకు తెలియదండి ఆయన అని చెప్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, నా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. దేవుని యొక్క వాక్కు నీలో ఉంటే శత్రువైనటువంటి సింహము నీ దరిదాపుల్లోకి రాదు సుమా. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలుగుతాను. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేన్నైతే తలపెట్టబోతున్నావో, దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, దేనికోసమైతే నువ్వు సిద్ధపడుతున్నావో, దేవుడు ఆ కార్యమును సఫలపరచునుగాక. దానిని చేయడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుడు మన బలహీనతల్లో ప్రక్కగొచ్చి బలపరిచే దేవుడు ఆయన. నమ్మండి మాట, నమ్మండి మాట. ఎప్పుడైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటావో సూపర్ న్యాచురల్ పవర్ నీలోనికి వస్తుంది. అది దేవుని యొక్క మాట మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీవు ఆయన వైపు చూచినప్పుడు దేవుని యొక్క బలం నీలోనికి వస్తుంది అంతే. దేవుని బిడ్డరా, అట్టి బలము చేత బలమైనటువంటి హస్తము మనకి తోడుగా ఉండునుగాక. నెక్స్ట్ మరలా 3వ హస్తంలోనికి వెళ్ళిపోదాం. 3వదిగా ఎజ్రా 8:22 మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ఆగండి. మేలు కలుగ చేయుటకై, ఏం కలుగ చేయడానికండి? దేవుని యొక్క హస్తము. ఏం హస్తం ఇది? మేలు చేయు హస్తము. ఈ మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆమేన్. క్రైస్తవుడు ఎప్పుడు మేలు చేసేవాడుగానే ఉండాలా. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడిగానే ఉంటాడు కాబట్టి. ఆమేన్. నీ దేవుడు ఎప్పుడైనా నీకు కీడు చేశాడా? ఏ పరిస్థితుల్లోనైనా కీడు చేశాడా? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు నాకు కీడు చేయలేదు. దేవుడు అనుక్షణము కూడా నాతో ఉండి తన యొక్క మేలు చేయు హస్తము ద్వారా ఆయన నాకు మేలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హస్తము నాకు తోడుగానే ఉంచాడు. అందుకనే వాక్యము సెలవిచ్చేది ఏంటంటే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదనమాట. కొన్నిసార్లు నువ్వేమనుకుంటావు తెలుసా? మానవునిగా, మనిషిగా నువ్వేమనుకుంటావంటే, నేను ఇలా ప్రార్థన చేశాను కదా, ఇలా జరగాలి కదా, ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటావు. అర్థమవుతుందా? నేను ఇలా కనిపెడుతున్నాను కదా, దేవుడిని ఇలా చేయమని అడిగాను కదా, దేవుడు ఏంటి ఇలా చేశాడు అని నువ్వు అనుకుంటావు. నీకున్న జ్ఞానం అంతే, నువ్వు అర్థం చేసుకోగలిగింది అంతే. కానీ దేవుని యొక్క తలంపులు వేరేగా ఉన్నాయి. నీకు మునుపటి కంటే అధికమైన మేలు చేత ఆయన నిన్ను ఆశీర్వదించడానికే, ఆయన మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు. 2018వ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు మర్చిపోవడానికి వీల్లేదు. వాటిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డరా, ఈ రోజున నువ్వు ఉన్నటువంటి స్థితి దేవుడు చేసిన మేలును బట్టి, ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి విధేయుడిగా నువ్వు జీవించాలి. దైవ జనాంగమా, గత సంవత్సరం అంతా కూడా నీకు మేలు చేసినటువంటి దేవుణ్ణి నువ్వు గుర్తుంచుకున్నావా? లేకపోతే ఆయన మేలును మరిచిపోయి ఇక్కడ కూర్చున్నావా? ఒకసారి ఆలోచన చేయి. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు యేసయ్యా.
ఇంతవరకు నీ వాక్యంలో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు మేము విన్నాం తండ్రి. నీవు పోషించే దేవుడు అని నాయన, మమ్మల్ని నడిపించే దేవుడు అని, మమ్మల్ని బలపరిచే దేవుడు అని, మమ్మల్ని నడిపించే దేవుడు అని నాయన, అనేకమైనటువంటి రీతులుగా మమ్మల్ని ప్రోత్సహించే దేవుడు అని నాయన, నువ్వు మాకు తోడుగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మేము పొందుకోవడానికి కృపను అనుగ్రహిస్తావు. ఇప్పుడే ప్రభువా నిలబడిన ప్రతి వారి మీద నీ అదృశ్యమైన హస్తాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి. వారు ఏ స్థితిలో ఉన్నా సరే నీ అదృశ్యమైన హస్తం వారి మీద ఉండునుగాక. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా రాక్ చర్చ్ 10-5-7-6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.